మళ్ళీ అగ్గి జాలలోకి పోతావా? అప్పుడు అంటాడు, అయ్యా అలాగైతే నన్ను బాధపడితే నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది అంట? మరి ఆ 5 అన్నదమ్ములు ఇక్కడికి రాకుండా నా తండ్రి ఇంటికి ఏమంటున్నాడు? నా తండ్రి ఇంటికి మా అన్నదమ్ములు తెలుసు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, వాళ్ళని ఏమంటున్నాడు? పంపు. చనిపోయిన తర్వాత వీళ్ళు ఏడిస్తే బతికిన వాళ్ళు ఏం చేస్తారు? మా అన్న చచ్చిపోయా, మా తమ్ముడు చచ్చిపోయా, మా చచ్చిపోయాని వీళ్ళు ఏడుస్తారు. మనకు అందుకే మన చూసుకున్నాం, చనిపోయిన వారి గురించి ఏడవద్దండి, వాళ్ళ గురించి బతికున్నాక ఏడండి. చచ్చిపోయినాక మీరు పోయి ఉన్నోళ్ళ గురించి ఏడిస్తే లాభం నేను చెప్పండి. మీరేమనుకుంటారు? మా ప్రార్థన పెట్టిస్తే అయిపోయా, వాళ్ళ ఆత్మ పరలోకానికి పోతుంది. ఎప్పటి చెప్పా? మేకలు కోసి అందరికి వంట చేస్తుంది, అది ఏమో ఉన్నప్పుడు చేయండి కదా. బతికొండగా ఒక ముద్ద అన్నం పెట్టరు, మంచి బట్టలు తేరు, అప్పుడు చనిపోయిన తర్వాత పాలు రాత్రుడు సమాధులేమి, మేకలు కోసేదేమి, ఎవరు తింటారు? సచిన వాళ్ళు తింటారా? బతికినోళ్ళకి తినేది. మీరు తిన్నే కానీ చేసుకుంటారు. గ్రాండ్గా చేస్తే మా అమ్మ చచ్చిపోయింటే, మా చచ్చిపోయింది, ఎవరు చేయమని నీకు చెప్పారు వాళ్ళు.